హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ముందుగా ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీకి వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఒకసారి చూద్దాము. ముందుగా అఫీషియల్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రీసెంట్ న్యూస్, అప్డేట్స్ అండ్ ఈవెంట్స్ అని ఉంటుంది. అక్కడ ఆర్జీయూకేటీ అడ్మిషన్స్ 2020 అడ్మిషన్స్ ఉంది. దాని కింద ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చి స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ అనేసి ఇచ్చారు. అంటే స్పెషల్ కేటగిరీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఎవరెవరికి ఉంటుంది అనేటువంటి డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ముందుగా దాన్ని మనం ఒకసారి పరిశీలిస్తాము. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకు షెడ్యూల్ ఓపెన్ అవుతుందన్నమాట. స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ అనేటువంటి షెడ్యూల్. ఇక్కడ కేటగిరీ వైజు, డేట్ వైజు, లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేటువంటిది ఇచ్చారనమాట. ముందుగా ఎన్సీసీ కేటగిరీకి సంబంధించి 28 నుంచి 1 జనవరి వరకు ఇచ్చారు. ఇక్కడ పక్కలోనే మీకు ఆ డేట్ పక్కలోనే క్లిక్ హియర్ ఫర్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అని ఉంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు సపరేట్ విండో ఓపెన్ అవుతుంది. అక్కడ ఎవరెవరికి ఎప్పుడెప్పుడు అనేటువంటి డీటెయిల్స్ ఇచ్చారనమాట. అంటే రోల్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, నేము, వాళ్ళకి ఇచ్చినటువంటి డేట్ అనమాట. సో ఈ విధంగా మనం డేట్ వైజ్ చూసుకోవచ్చు. ఎన్సీసీ కేటగిరీకి 28 నుంచి 29, 30, 31 అంటే 1వ తారీఖు వరకు అనమాట. అదేవిధంగా సిఏపికి అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్కి వాళ్ళు కూడా 28 నుంచి 2 వరకు. అదేవిధంగా పిహెచ్ కేటగిరీకి 2వ తారీఖు అనమాట. మీకు ఎవరెవరికి ఎప్పుడనేది అక్కడ పక్కలోనే లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేసి ఇచ్చారు. ఇక్కడ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ టు బీ బ్రాట్ అంటే మీరు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకోవాలనేది క్లియర్గా ఇక్కడ ఇచ్చారనమాట. అంటే సెట్ మార్క్స్ మెమో ఒకటి, ఎస్ఎస్సి హాల్ టికెట్ కానీ లేదంటే మార్క్స్ మెమో కానీ, ఎన్సీసీ వాళ్ళకి సంబంధం అయితే ఎన్సీసీఏ సర్టిఫికెట్, ఇవన్నీ కూడా 3 sets ఆఫ్ జిరాక్స్ తీసుకోవాలి. ఈచ్ వన్ కూడా 3 sets ఆఫ్ జిరాక్స్ అనమాట. అట్లా ప్రతి కేటగిరీకి సిఏపి కానీ పిహెచ్ కానీ దానికి సంబంధించినటువంటి రిలవెంట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా 3 sets ఆఫ్ జిరాక్స్ తీసుకోవాలి. ఎక్కడ అటెండ్ కావాలంటే క్యాంపస్ టు అటెండ్ ఆర్జీయూకేటీ నూజివీడు క్యాంపస్, నూజివీడు, కృష్ణా డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. అంటే ఈ కేటగిరీస్కి సంబంధించి అన్నీ కూడా ఆర్జీయూకేటీ నూజివీడులో జరుగుతుందన్నమాట. ఓకే.